ఈరోజు మనం అసలు పుస్తకం ఎందుకు చదవాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఒక మంచి పుస్తకం మనం చదివినప్పుడు అందులో ఉన్న అక్షరం కొన్ని సందర్భాలలో మనకి భయం కలిగితే ధైర్యం చెప్పే మిత్రుడు అవుతుంది. తెలియని విషయాలకు సమాధానం చెప్పి ఒక గురువులా జ్ఞానాన్ని ఇస్తుంది. మనం తలవంచి చదివే ప్రతి పుస్తకం, మనం తల ఎత్తి చదివే గ్రంథాలయ గోడలుపై ఉన్న ప్రతి సూక్తి మన తలరాతను మార్చుకోవడంలో ఎంతో సహాయపడుతుంది. కొన్ని సందర్భాల్లో మనల్ని ఓ ప్రేమికుడుగా, ఒక శ్రామికుడుగా, ఒక ప్రకృతి పర్యాటకుడిగా, ఒక వ్యాపారవేత్తగా, ఒక అంతరిక్ష యాత్రికుడిగా, రానున్న తరాలకు మార్గదర్శకుడిగా మార్చగలిగే సామర్థ్యం పుస్తకానికి ఉంది. మనిషి మెదడులో ఉన్న ఆలోచనలు అక్షరంగా మారినప్పుడు కన్నా ఆ అక్షరం పుస్తకంగా మారినప్పుడే అతని గొప్పతనం ఈ ప్రపంచానికి తెలుస్తోంది. అలా వచ్చిన పుస్తకాలనే నేడు మనం పవిత్ర గ్రంథాలు అయిన భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావిస్తున్నాం. ఈ వీడియోలో మీకు నచ్చిన విషయానికి కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలకు మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.